కర్నూలు జిల్లా జూపాడులో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సిపిఐ భారీ నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించింది. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు రఘురామ్మూర్తి, రమేష్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఏ నిరుద్యోగ ఉద్యోగం ఇచ్చినాడా లేదా ఏ మహిళల కన్నా కేవలం ఒకే ఒక అజెండా, ముస్లింలని క్రిస్టియన్లని ఎట్లా తగ్గించాలా అనేటువంటి ఒక అజెండా తప్ప వేరే అజెండా లేదు. కాబట్టి ఈరోజు మన మీద దాడి జరుగుతూ ఉంది. మొన్నటి వరకు వాళ్ళ సినిమా బాగా ఆడింది అయోధ్య మీద. అయోధ్యలో వాళ్ళే ఓడిపోయే పరిస్థితి వచ్చింది. దయచేసి ఒక 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడితే అనుకోరు కదా, చెప్పేసి బీజేపీని నడిపించేటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మన సినిమా లేదు, ఇంకోటి రెచ్చగొట్టండి అని చెప్పాడు. ఈరోజు ఎవరు ముస్లింలైనా మన దేశంలో మతోన్మాదానికి మన వ్యతిరేకం. ఈ దేశంలో స్వతంత్రం కోసం 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం నడిపింది. ఈ దేశ పోరాటంలో పాల్గొనేటువంటి బీజేపీ పార్టీ ఈరోజు మతోన్మాదాన్ని రెచ్చగొడతా ఉంది. ఎవరి ప్రయోజనాల కోసం రెచ్చగొడతా ఉంది? మనము వాడు కుర్చీలో కూర్చునే దాని కోసం, వాడి వెధవ చేష్టల కోసం ఈరోజు మనం రెచ్చగొడతా ఉంది. మన మధ్యలో గొడవ పెడతా ఉంది. ఈ మధ్యలో గొడవ పెడితే కొంతమంది తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కూడా ఉంటే బాధపడిపోవచ్చు. నిన్న మైనార్టీ వక్ఫ్ బోర్డు బిల్లు స్పష్టంగా ఆర్టికల్ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి ఆర్టికల్ 14 కానీ లేదా ఆర్టికల్ 25 కానీ ఆర్టికల్ 26 కానీ స్పష్టంగా చెప్పింది.